హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో డిటిసిపి అప్రూవల్ కలిగిన ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ ప్లాటింగ్ ప్రాజెక్టులో ఇన్వెస్టర్స్ ప్లాట్స్ రీసేల్ కి వచ్చాయి. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 15 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 193. ఈ ప్లాట్స్ లో ప్లాట్ నెంబర్స్ 53, 54, 56, 57, 58 రీసేల్ కి అందుబాటులో ఉన్నాయి. వీటిలో 56 ప్లాట్ నంబర్ 187 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మిగతావన్నీ 150 స్క్వేర్ యార్డ్స్. అలానే 53 మరియు 54 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, మిగతా 3 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు టిఎల్పి నెంబర్ చూడొచ్చు. ఈ ప్రాజెక్టులో మెయిన్ రోడ్డు 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ ఉంటాయి. ఈ రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్. ఫుట్ పాత్స్ ని కెర్బ్ స్టోనింగ్ తో చేస్తున్నారు. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని నిర్మిస్తున్నారు. 8 ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ సంప్ నిర్మించి ఇస్తారు. ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ అలానే ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. 24 అవర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. పార్క్స్ ని విత్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ తో డెవలప్ చేస్తున్నారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్ని 100% వాస్తు కంప్లైంట్. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ వెస్ట్ ఫేసింగ్ అయితే 8,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, ఈస్ట్ ఫేసింగ్ అయితే 9,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14, తుక్కుగూడ ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ నెంబర్ 13, ఇది ఎగ్జిట్ నెంబర్ 12. ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి ఇటువైపు వస్తే శ్రీశైలం హైవేలోకి ఎంటర్ అవుతాము. ఇటువైపు ఉన్నది సాగర్ హైవే. ఈ రెండు హైవేలని కలుపుతా ఈ మధ్యలో ఉన్న ఏరియాలో తెలంగాణ ప్రభుత్వం 4th సిటీని అనౌన్స్ చేసింది. సో ఈ 4th సిటీలో యాచారం కి దగ్గరలో ఈ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ముందుగా మనం ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ చూద్దాము. సో మీరు ఇక్కడ చూస్తున్నది ముచ్చెర్ల. ఈ ముచ్చెర్లను బేస్ చేసుకొని ఈ ఏరియా మొత్తాన్ని ఫ్యూచర్ సిటీ లాగా అభివృద్ధి చేస్తారు. ఈ లొకేషన్ లో ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న రోడ్ అంతా 200 ఫీట్ రోడ్. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నాయి. ఇంకొక 15,000 ఎకరాలని సేకరిస్తారు. సో ఓవరాల్ గా 30,000 ఎకరాలని సేకరిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. వాటిలో మొదటిది ఈ స్కిల్ యూనివర్సిటీ. ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్కిల్ యూనివర్సిటీని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనికోసం ఆల్రెడీ 100 crores ఫండ్ ని రిలీజ్ చేశారు. ఈ స్కిల్ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ లో చూస్తే ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న రేస్ క్లబ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అలానే హైదరాబాద్ గోల్ఫ్ సిటీ అని ఇంటర్నేషనల్ లెవెల్లో 250 acres లో ఒక గోల్ఫ్ కోర్స్ రాబోతుంది. దీనిని పిజిఏ అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించబోతున్నారు. వీటితో పాటు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూడా నిర్మించబోతున్నారు. ఆల్రెడీ మనకి ఒకటి తుక్కుగూడ దగ్గర నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంకొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపోజల్ లో ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర ఆల్రెడీ ఫాక్స్కాన్ ఉంది. ఫాక్స్కాన్ కి సంబంధించిన నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా ఒక 250 acres లో ఏఏ సిటీని కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 200 acres లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉన్న బేగర్ కంచా అనే ఏరియాలో రాబోతుంది. అలానే ఫర్నిచర్ పార్క్ కూడా 450 acres ని కేటాయించారు. ఇంకా సౌత్ కొరియాకి సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఒక 20 acres లో రాబోతుంది. ఇంకా రీక్రియేషనల్ జోన్ కి 550 acres ని కేటాయించారు. రీక్రియేషనల్ జోన్ అంటే పార్క్స్, ప్లే గ్రౌండ్స్, సోషల్ యాక్టివిటీస్ కోసం ల్యాండ్ ని కేటాయించారు. ఇంకా ఈ ఫ్యూచర్ సిటీలోనే 450 acres లో హెల్త్ సిటీ రాబోతుంది. ఈ హెల్త్ సిటీ కోసం 500 acres ని కేటాయించారు. వీటితో పాటు శాటిలైట్ టౌన్షిప్స్, స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా కోసం దాదాపుగా 4,000 ఎకరాలని కేటాయించబోతున్నారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జోన్ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో ఇంక్లూడ్ అవ్వబోతుంది. అలానే ఈ ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న 2,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జూ పార్క్, నైట్ సఫారీ లాంటి ఫెసిలిటీస్ తో ఎకో టూరిజం ని డెవలప్ చేయాలని గవర్నమెంట్
ప్లాన్. ఇవి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్. ఇవే కాకుండా ఇంకా మిగతా డెవలప్మెంట్స్ చూస్తే ఈ శ్రీశైలం హైవే అనేది ఆల్రెడీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ శ్రీశైలం హైవేలోనే మనం ఇక్కడ దాకా వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాని ఫ్యాబ్ సిటీ అని అంటారు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లోనే ఈ లొకేషన్ లో ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఇది ఎగ్జిట్ 13. సో ఈ ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీలో భాగంగా ఈ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫాక్స్కాన్ మీద గుండా ఒక 300 ఫీట్ రోడ్డుని ప్రతిపాదించారు. ఇదే రోడ్డు ఫ్యూచర్ లో RRR కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ మీద గుండా ఇక్కడ కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డులోంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీలో భాగంగా మెట్రో రూట్ ను కూడా ప్రతిపాదించారు. ఈ విధంగా ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. ఇవి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.